అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డానిష్ ఫైబర్ అనేటువంటి కొత్త టెక్నాలజీని R&B డిపార్ట్మెంట్లో ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో మన డాంబర్ అంటాము, దాంట్లోనే దీన్ని మిక్స్ చేస్తాం. డాంబర్లో కలిపేటువంటి యొక్క కొత్త మెటీరియల్ వాడడం వలన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మన రోడ్ల పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉండేటువంటి హెవీ కంటైనర్లు కానీ 60 టన్నులు 50 టన్నులు 70 టన్నులు రావడం వలన రహదారులన్నీ కూడా త్వరలోనే బాగా తొందరగా దెబ్బతింటా ఉన్నాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల కాస్ట్ పెరుగుతుంది కొద్దిగా. ఆంధ్రప్రదేశ్ రోడ్లకు తగినటువంటి ఈ సాయిల్ కండిషన్ బట్టి ఈ సాయిల్కి ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లతో భాగంగానే ఈరోజు మీకు ఇక్కడ 1 కిలోమీటర్ మేము వేసి చూపిస్తాము. మీరు వేసిన తర్వాత మీ యొక్క ఏదైనా IIT వాళ్ళతో కానీ ఇంకా ఎవరిదైనా సరే టెక్నికల్గా కూడా కొన్ని శాంపుల్స్ తీసుకొని ప్రయోగం చేస్తే కూడా వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. ఆ ప్రయోగం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు తీసుకుంటాం. అనునిత్యము మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, కాస్ట్ తగ్గించండి, దానిని మళ్ళీ రినివల్కి రావాలని తగ్గించండి, క్వాలిటీ ఇవ్వండి. కాస్ట్ తగ్గియండి, క్వాలిటీ ఇవ్వండి. ఎప్పుడైతే కాస్ట్ తగ్గించి క్వాలిటీ ఇస్తామో ప్రభుత్వం మీద కూడా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కొత్తగా ఈ యొక్క ఫైబర్ దాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఫైబర్ మిక్సింగ్ను దాంట్లో ఫైబర్ మిక్స్ చేయడం కూడా జరిగింది. ఉదయం కూడా అక్కడ ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ దగ్గర కూడా ఆ విధంగా చూపించడం జరుగుతుంది. 1 కిలోమీటర్లో కూడా ఈ కిలోమీటర్ కూడా వాళ్ళ ఖర్చులతోనే చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఈరోజు పెట్టేటువంటి ఈ 1 కిలోమీటర్ అంతా కూడా ఆ యొక్క కంపెనీ వాళ్ళు ట్రయల్ చూపించడానికి వచ్చారు. ఈ యొక్క కంపెనీకి అయ్యేటువంటి ఇప్పుడు దాదాపుగా 30 లక్షల రూపాయలు వాళ్ళు ఫ్రీగా వాళ్ళే వచ్చి ఆ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రయల్ చూపిస్తారంటే వారికి నమ్మకం ఉంది ఆ ప్రాజెక్ట్ మీద. హైవే పెదరాజపాలెం 544C దాన్ని కూడా ఒక చోట ఎక్కడో ఇంకొక చోట కూడా అన్ని రకాల కూడా చేస్తాము. ఇది మెటీరియల్, ఇదంతా కూడా ఫైబర్. 1 టన్నుకు 1/2 కేజీ మనం మిక్సింగ్ చేస్తాం. ఆస్ఫాల్ట్కి 1/2 కేజీ అన్నమాట. ఇదంతా కూడా ఫైబర్ అంటే వాటర్ ఏది ఉండగానే కూడా అబ్జర్వ్ చేయకుండా ఆ తారుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అది కూడా వాటర్ పిలిచి దెబ్బతినకుంటే ఇది ఫైబర్ అడ్డుపడుతుంది. అంటే ఆ లేయర్లలో ఉండేటువంటి కాబట్టి రోడ్డు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.